హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వచ్చానండి. అదే రొయ్యల పులావ్ అన్నమాట. కుక్కర్లో సింపుల్గా ఈజీగా అయిపోయే రొయ్యల పులావ్ చూపిస్తాను. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, పక్కన బెల్ క్లిక్ చేయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ ఎందుకు పెట్టానంటే ఇప్పుడు రొయ్యల పులావ్ చేసుకుంటున్నాం. ఈ రొయ్యల పులావ్ కోసం నేను స్టవ్ వెలిగించి కుక్కర్లో చేసేస్తున్నాను. ఇందులో మనం ఆయిల్ పోసుకోవాలి. ఈ పులావ్కి సరిపోయినంత ఆయిల్, ఇందులో నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి. ఒక స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకుందాం. 1 స్పూన్ గీ యాడ్ చేసుకొని రెండు కొంచెం బాగా వేడైన తర్వాత ఇప్పుడు మనం ఇందులో గరం మసాలా స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోని మనం ఓల్డ్ గరం మసాలా స్పైసెస్ యాడ్ చేసుకుందాం. నెయ్యి నూనె బాగా వేడైంది కదా, ఈ గరం మసాలా స్పైసెస్ అన్నీ కొంచెం బాగా వేగాలి. ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఒక 3 పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకుందాం. పచ్చిమిర్చి ఇలా బాగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఒక 3 ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఆనియన్స్ వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం కొన్ని జీడిపప్పు యాడ్ చేస్తాం. కొన్ని జీడిపప్పులు యాడ్ చేస్తాను. ఈ జీడిపప్పు మంచి కలర్ రావాలి. కలర్ వచ్చేదాకా వేయించుకోండి. చేసి పెట్టుకున్న టమాటాస్ని ఒక 2 టమాటాస్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలా కొంచెం పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకోవాలి. ఇందులో కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని 50 గ్రామ్స్ రొయ్యలు తీసుకుంటున్నాను నేను. అది ఫుల్గా శుభ్రంగా నీట్గా వాష్ చేసి పెట్టేసుకున్న 250 గ్రామ్స్ రొయ్యల్ని యాడ్ చేస్తాను. ఇది రొయ్యల పులావ్ కాబట్టి మొత్తం 250 గ్రామ్స్ రొయ్యల్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. వన్ స్పూన్ మనం కారం యాడ్ చేసుకోవాలి, పచ్చికారం. ఇప్పుడు ఇందులో నుంచి గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు. 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్. ఇది బయట షాపుల్లో దొరికే కొంచెం గరం మసాలా పౌడర్ అండి. ఇది కూడా 1/2 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. ఇందులోని కొంచెం ప్రాన్స్కి సరిపోయినంత సాల్ట్ యాడ్ చేసుకుందాం. అదే స్పూన్తో నేను కొంచెం ఉప్పు వేస్తున్నాను, మరి ఎక్కువ కాదు. ఇవన్నీ బాగా రొయ్యలకు పట్టే వరకు మనం కలుపుకోవాలి. ఇప్పుడు బాగా ప్రాన్స్ బాగా కుక్ అయింది. ఈ మాత్రం కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు బాగా రొయ్యలు కుక్ అయ్యాయి కదా, నేను ఆల్రెడీ ముందుగా నానబెట్టి పెట్టేసుకున్న బాస్మతి రైస్ అండి. నేను ఒక 15 నిమిషాల ముందు నానబెట్టేసి పెట్టాను బాస్మతి రైస్. ఆ రైస్ని ఇప్పుడు ఇందులోనే యాడ్ చేసుకోవాలి. మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే మన వాటర్ని కూడా యాడ్ చేద్దాం. తర్వాత ఇది పులావ్ అంటున్నాం కాబట్టి నేను కుక్కర్లో చూపిస్తాను. సింపుల్గా ఫాస్ట్గా అయిపోతుంది టైం లేనప్పుడు. ఇప్పుడు రైస్ యాడ్ చేసాం కదా, ఒకసారి బాగా మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. కొంచెం ఇందులో వాటర్ వచ్చింది. వాటర్ ఇంకిపోయిన తర్వాత మనం వాటర్ వేసుకోవాలి. ఇది బాగా కలుపుకుంటే రైస్కి బాగా ఈ ఫ్రాన్స్లో ఉన్నదంతా కూడా రైస్కి పట్టి మంచి టేస్ట్ వస్తుంది పులావ్. ఇప్పుడు ఇది బాగా మిక్స్ అయింది కదా, ఇప్పుడు ఇందులోని ఒక గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా మనం మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా మిక్స్ చేసుకుని కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు మనం కుక్కర్ పెట్టేసుకుంటే మనకి వేడి వేడి ప్రాన్స్ పులావ్ రెడీ అవుతుంది. ఇప్పుడు దీన్ని కుక్కర్ పెట్టేద్దాం. ఫైనల్గా ప్రాన్స్ పులావ్ రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో మనకి. మనం మంచిగా సర్వ్ చేసుకొని ప్రాన్స్ పులావ్ని తినడమే. చూసారు కదా మనకి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ చేసుకుందాం. ఫైనల్గా ప్రాన్స్ పులావ్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి సింపుల్గా ఈజీగా కుక్కర్లో అయిపోవాలనుకుంటే ఇలాగ ప్రాన్స్ పులావ్ని కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. రొయ్యల పులావ్, గుమగుమలాడే రొయ్యల పులావ్ రెడీ అయిపోయింది. మనకి తక్కువ టైం ఉన్నప్పుడు ఇలా కుక్కర్లో పెట్టేసుకున్నా కూడా మనకు చాలా టేస్టీగా వస్తుంది. మీకు వీడియో నచ్చితే మీరు వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా రొయ్యలు కూడా ఎంత బాగా కుక్ అయ్యాయి. జీడిపప్పు కూడా బాగా వేసాం కదా,
అక్కడక్కడ జీడిపప్పు తగులుతూ మంచిగా రయ్యగా ప్రాన్స్ బాగా కుక్ అయింది. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.